టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువగలం పాదయాత్ర మరి కాసేపట్లో ముగియబోతోంది. ముగింపు కోసం పార్టీ క్యాడరు నాయకులంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గతంలో చంద్రబాబు ఎక్కడైతే పాదయాత్ర నిర్వహించి పైలాన్ ఏర్పాటు చేశారో అదే ప్రాంతంలో అగనంపూడి టోల్గేట్ సమీపంలో ఇప్పుడు యువగలం పైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో పైలాన్ కూడా ఆవిష్కరించబోతున్నారు నారా లోకేష్. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చింతకాయల విజయ్ ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ గారు, యువగలం ప్రభావం ఎన్నికలపై ఉండబోతుందా, ఏ విధంగా ఉంటుంది అంటే ఏమంటారు? ఎన్నికలపై ఉండడం అన్ని పక్కన పెట్టేసాను. డెఫినెట్గా టీడీపీ విజయానికి యువగలం మెయిన్ ముఖ్య పాత్ర వహించింది. ఎందుకంటే న్యూట్రల్స్ ఇన్వాల్వ్ చేయడానికి బడుగు బలహీన వర్గాలను ఏదైతే మోసం చేస్తున్నారో వాళ్ళందరూ గలం ఇప్పుతూ ఉంటే ఆ గలాన్ని నొక్కే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఆ గలాన్ని నేనే అవుతానని చెప్పి లోకేష్ గారు ఈరోజు ముందుకు రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రతి కమ్యూనిటీ మీటింగ్లో చూడొచ్చు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంత ధైర్యం ఈ 4 ఏళ్ళలో చేయలేదు. కానీ ఈరోజు లోకేష్ గారు ఇవ్వడం వల్ల ధైర్యం ఈరోజు ముందుకొచ్చి ఈ గలంతో ముందుకెళ్ళి నవశకాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇదే గాజువాక నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండేదండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు మొత్తం లో అయిపోయి అందరినీ పట్టించుకోవడం మానేశారు. స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేద్దామని చూస్తున్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ప్రభంజనంలో తరలి రాబోతున్నారు జనం. రేపు కల్మినేషన్ సభ కూడా అంత బాగుంటుంది. దాదాపుగా 20వ తారీఖు నిర్వహించే విజయోత్సవ సభకి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారనే సమాచారం ఉంది. ఏ మేరకు ఏర్పాట్లు ఉన్నాయి, ఎంతవరకు జనం వచ్చే అవకాశం ఉంటుంది అన్న అంచనాలు? ముఖ్యంగా మాకున్న అంచనా బట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టి కూడా 6 లక్షల మంది అనేది క్లారిటీ చెప్తున్నారండి. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్లు వేసుకొని వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారు, బైకుల మీద వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ట్రావెల్ చేసి ఎందుకు వస్తున్నారు? కళ్ళారా ఆ ప్రపంచనాన్ని ఒక్కసారి చూడాలి, ఆ నవశకం ఎలా ప్రారంభించబడుతుందో ఒకసారి చూడాలి. అదే సభలో ఏంటంటే లోకేష్ గారు ఒక ఎర్ర బుక్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అది ఒత్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా వెళ్ళి రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళి ప్రజలను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన ప్రతిదీ కూడా అక్కడ ప్రస్తావించి ఆ ముగింపు సభలోని ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు ఆరంభించే విధంగా ఆయన మెసేజ్. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం పక్కన పెడితే మీ యువగలం పాదయాత్ర కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా బస్సులు ఇవ్వడం లేదని కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా చూస్తారు? అది డిక్టేటర్షిప్ రూల్ అండి. ఎక్కడన్నా కూడా ఏంటంటే ఎందుకు భయం లేనప్పుడు ఎక్కువ భయం పెట్టుకొని ఈరోజు బస్సులు ఆపేసి, రైళ్ళు ఆపేసి ఇవన్నీ చేయడం వల్ల దానికి యూజ్ ఏముంటుంది? ఈరోజు ఎన్ని ఆపినా కూడా ప్రజలు వదిలేలా లేరండి. ప్రతి నెల శాలరీలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి గేట్లు లాక్ వేసినా కానీ కొట్టుకొని బయటకు వచ్చేస్తారు. దాంట్లో అయితే డౌట్ లేదు. అయితే మొత్తానికి యువగలం రాజకీయాల్లో చేంజ్ తీసుకురాబోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మారడానికి యువగలం దోహదపడుతుంది అని భావిస్తున్నారు. అది మార్పే వచ్చేస్తుంది, కంప్లీట్ మార్పు వస్తుంది. ఈ సభ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్తున్నాను, రాసుకోండి, ప్రతి ఒక్కడు కూడా ఎవరైతే బాధించబడ్డాడో, ఎవరైతే ధైర్యం లేకుండా ఇంట్లో కూర్చుని అందరూ బయటకు వస్తారో రేపు నేను చెప్తున్నాను, రాసుకోండి, ఆ పార్టీ మిగలదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా టీడీపీని ముందుకు తీసుకెళ్తారు, వైఎస్ఆర్సీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక యువగలానికి విశేష స్పందన వచ్చింది. ప్రజలు పడినటువంటి ఇబ్బందులు, అలాగే పార్టీని, అలాగే యువగలం పాదయాత్రకు ఎవరైతే ఇబ్బందులు గురి చేశారో వారందరి పేర్లు ఒక ఎర్ర బుక్లో లోకేష్ గారు రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. పోలీసులంతా కూడా ఎవరైతే ఇబ్బందులు గురి చేశారో వారంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని విజయ్ చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ పాత పైలాన్ చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర చేసినప్పుడు ఏర్పాటు చేసినటువంటి పైలాన్, దానికి పక్కనే లోకేష్ యువగలం సంబంధించినటువంటి పైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ముగింపు సందర్భంగా ఈ పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు నారా లోకేష్. అందుకు అనుగుణంగా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. విజయోత్సవ సభ నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశాం. దాదాపుగా 6 లక్షల మంది వరకు ఆ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పి విజయ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.